అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ధార్మిక సందేహాలకు సలహాలు, సూచనలు మనకు అందించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు కాడేపల్లి వీరభద్ర శర్మ గారు. ఆయనతో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మనకు దసరా పండుగ వచ్చేసి అక్టోబర్ 2న ఉంది కదా! అయితే దేవీ నవరాత్రులప్పుడు ఎలాంటి పూజా పద్ధతులు పాటించాలి? సంతోషం అమ్మ, చాలా మంచి విషయం అడిగారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మనకి ప్రధానంగా ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అమ్మవారి యొక్క నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. ఇవి ప్రధానంగా నవరాత్రాలు అనేటువంటివి కొంచెం దశమి తిథి కొంచెం ముందుకి కొంచెం ఇలా రావడం కారణం చేత ఈ సంవత్సరం మనకి 11 రోజులు వచ్చాయి నవరాత్రులు. అంటే సాధారణంగా ఎప్పుడు కూడా విజయదశమి 10వ రోజునే మనం అమ్మవారిని ఉద్వాసం చెప్పేవాళ్ళం. ఈ సంవత్సరం 11వ రోజు వరకు దశమి వచ్చిందనమాట అండి. ఆ రోజునే విజయదశమి కాబట్టి ఆ రోజునే అమ్మవారిని తెప్పోత్సవం, మనం అమ్మవారి యొక్క నవరాత్రాలు ఉంటాయి కనుక మొట్టమొదట మనం చెప్పుకునే దేవాలయాల్లో విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారు, దుర్గా అమ్మవారు ఉంటారు కాబట్టి అమ్మవారి గుడిలో జరిగేటువంటి కార్యక్రమం ప్రకారంగానే మనం ఇరు రాష్ట్రాల్లోనూ కూడా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ ప్రకారంగా ఆచరిస్తూ ఉంటారు. అయితే అమ్మవారికి మొట్టమొదటి రోజున అమ్మవారు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి, అన్నపూర్ణాదేవి, గాయత్రీదేవి, లలితాదేవి, మహాలక్ష్మీదేవి, మహాసరస్వతీదేవి, దుర్గాదేవి, మహిషాసురమర్దని, అమ్మవారు రాజరాజేశ్వరి, ఇలా అమ్మవారు మనందరి చేత కూడా నిత్యం పూజలు అందుకుంటూ ఉంటారు. శరత్కాలే మహాపూజ క్రీతే యాచవార్షికి, చండీ సప్తశతిలో దేవతలందరూ కూడా అమ్మవారిని ప్రార్థించినప్పుడు చండీ అనేటువంటి అధ్యాయంలో ఈ మంత్రం చెప్పారండి. శరత్కాలే మహాపూజ క్రియతే యాచవార్షికి అని ప్రారంభించారు. అంటే శరత్కాలం అనేటువంటిది ఆశ్వీజ మాసంలో వస్తుంది మనకి. ఆశ్వీజ మాసం అనేటువంటిది ఈ యొక్క సృష్టి ఆరంభంలో అది కూడా మొట్టమొదటిది అని చెప్పనేసి మనకి ఋషులు చెప్పి ఉన్నారు. అంచేతే మనకి ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి అశ్వనీ నక్షత్రంతో ప్రారంభం అవుతుందండి. అశ్వనీ నక్షత్రం అంటే మనకి 27 నక్షత్రాల్లోకి మొట్టమొదటిది అని అర్థం. అంటే సాధారణంగా ఏంటంటే మనం ఎప్పుడైనా ఇంట్లో దేవతార్చన, అర్చన, పూజ చేయాలనుకోండి, ఉదాహరణకి తెల్లవారుజాము 4 గంటలకి, 5 గంటలకి, 6 గంటల లోపల మొత్తం పూజ అంతా అయిపోవాలి. సశాస్త్రీయంగా చెప్పాలంటే ఇది విధానం. అయితే బ్రహ్మగారి యొక్క సృష్టిలో ఈ యొక్క ఆశ్వీజ మాసంలో ప్రారంభమైనటువంటి 9 రోజులు కూడా, రోజంతా కూడా పొద్దుట 4 నుంచి 6 గంటల మధ్యలో మనకి ఎలాంటిదో ఆ 9 రోజులు కూడా అలాంటివి అని చెప్పి శాస్త్రం. ఏ కాలంలో మనం చేసినా మధ్యాహ్నం మనం 1 గంటకు పూజ చేసినా సరే తెల్లవారుజామున పూజ చేసిన దాంతోనే సమానం అనమాట. ఆ 9 రోజులు మాత్రం అది యొక్క దేవీ నవరాత్రాల్లో ప్రధానంగా ఏంటంటే మనం తల్లి యొక్క గర్భంలో 9 మాసాలుండి 10వ మాసంలో మనం భూమి మీదకి వస్తాం. అమ్మవారి యొక్క 9 నవరాత్రాలు కూడా అంటే 9 రోజులు కూడా ఆచరించి 10వ రోజున దశమి రోజున అమ్మవారిని మనం ఏ ప్రకారంగా పూజిస్తామో 10వ మాసంలో మనం భూమి మీదకి వచ్చినటువంటి దాంతో సమానం అనమాట అండి. ఆ 9 రోజులు మనం పూజ చేయడం వల్ల, అమ్మవారిని అర్చించడం వల్ల 9 మాసాలు తల్లి యొక్క గర్భంలో ఉన్నటువంటి గర్భస్థ దోషాలు కూడా పోతాయని చెప్పి శాస్త్రం. ఆ 9 రోజులు శ్రద్ధాభక్తులతో అమ్మవారిని పూజ చేస్తే కనుక ప్రతి ఒక్కరికి జరిగేది ఇది. అవకాశం ఉన్నటువంటి వారు 9 రోజులు కూడా అమ్మవారికి సంబంధించినటువంటి చండీ నవావరణార్చన చాలా శాస్త్ర ప్రమాణం ఉండేది. అంటే గ్రహాలు అనేటువంటివి 9 నవగ్రహాలు కూడా అమ్మవారి యొక్క పాదాల దగ్గర ఉంటాయి. అందులో భాగంగా ఏంటంటే మనకి మొట్టమొదటి రోజు నుంచి మేమంటే పూర్వకాలంలో ఆచరించినటువంటి ఋషులు మనకు చెప్పినటువంటి శాస్త్రాన్ని మీకు చెప్తున్నాను. మొట్టమొదటి రోజున అమ్మవారిని కలశస్థాపన చేసి ఆ రోజున గణపతి హోమం చేసి ఆ రోజు సూర్యనారాయణ స్వామి వారికి సంబంధించినటువంటి హోమం చేసి చండీ అమ్మవారి యొక్క హోమం చేస్తారు. 2వ రోజు చంద్రుడు, చండీ హోమం. 3వ రోజు కుజుడు, చండీ హోమం. 4వ రోజు బుధుడు, చండీ హోమం. 5వ రోజు గురుడు, చండీ హోమం. 6వ రోజు శుక్రుడు, చండీ హోమం. 7వ రోజు శని భగవానుడు, శని హోమం పూర్తయిన తర్వాత చండీ హోమం. 8వ రోజున రాహుగ్రహానికి సంబంధించినటువంటి హోమం, చండీ హోమం. అలా అంటే ప్రతిరోజు కూడా మనం నవగ్రహాలకు సంబంధించినటువంటి దోషాలు పోగొట్టుకోవడం కోసం ఆయా గ్రహాల యొక్క హోమాలు చేసి ఆ తదుపరి చండీ హోమం చేస్తాం. అవకాశం ఉన్నటువంటి వారు 9 రోజులు కూడా మేము పూజలో పాల్గొంటామండి అని చెప్పనేసని
ఓ 15 మందో 20 మందో ఏకమయ్యి ఆ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొంటారండి. చండీ నవావరణార్చన అనేటువంటిది చాలా గొప్పది. అంటే వాళ్ళకి నాకు ఇది కావాలి అంటే గనక అది సిద్ధించేటువంటిది. అది ఎంత గొప్పదైనా సరే అది సిద్ధించగలిగినటువంటి శక్తి అమ్మవారు ప్రసాదిస్తుంది. అమ్మవారు అందుకే చండి. చడయితి చండః అంటే ఎప్పుడు కూడా కోపం కలిగినటువంటి తల్లి. దేని మీద కోపం కలిగిన తల్లి? దుష్ప్రభావాల మీద, దుష్టుల మీద, దుష్ట పనుల మీద కోపం కలిగినటువంటి అమ్మవారు. అలాగే అఖండ జ్యోతి వెలిగిస్తూ ఉంటారు కదా! దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ప్రధానంగా ఏంటంటే అమ్మ, అఖండ జ్యోతి అనేటువంటి దానికోసం ఒక రాగి పళ్ళెం తీసుకొని అందులో నువ్వుల నూనె వేసి అమ్మవారికి సంబంధించి ఒక తెల్లటి క్లాత్‌ని ఆ యొక్క నువ్వుల నూనెలో ముంచి అక్కడ అర్చక స్వామి గారు ఉంటారు కదా! పూజ చేసినప్పుడు. అంటే అందరికీ పూజా విధానం తెలియచ్చు, తెలియకపోవచ్చు. ఆ పూజా విధానంలో భాగంగా పూజారి ఒక పురోహితుడిని పెట్టుకుని మనం పూజలో పాల్గొంటాం కాబట్టి ఆయన దానికి సంబంధించినటువంటి మంత్రంతో ఉద్దీప్యస్వజాతవేదోపగ్నం నిరరితం మమ అనేటువంటి దీప మంత్రాలు ఉంటాయి. ఆ దీప మంత్రాలతో దాన్ని వెలిగింపజేస్తారు. కలశోద్వాసన అంటే సెప్టెంబర్ 22వ తారీఖున ప్రారంభించి అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా ఆ దీపం అలా వెలుగుతూ ఉండాలి. అదే అఖండ జ్యోతి. అలాగే గురుగారు. ధన్యవాదాలు.